హాయ్ గాయ్స్, మీరు చూస్తూ ఉన్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అలాగే ముఖ్యమైన నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా చూసేద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో కంప్లీట్గా చూద్దాము. వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు. ఈ ప్రజాప్రభుత్వము విద్యకు, గురువులకు ప్రాధాన్యమిస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. మరో డిఎస్సి 6,000 పోస్టులతో త్వరలో నోటిఫికేషను విడుదల చేస్తాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, అలాగే 667 కోట్లు సైతము విడుదల. సామాజిక మార్పు గురువులతోనే సాధ్యము. గురు పూజోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేసి 6,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. గురు పూజోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పెండింగ్లో పడిందని, దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము అతి తక్కువ వ్యవధిలోనే 45,000 మందిని బదిలీ చేసి సుమారు 30,000 మందికి పదోన్నతులు కల్పించినట్లుగా తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే 12,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశామని గుర్తు చేశారు. న్యూస్కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలను మరో 10 రోజుల్లో వెల్లడించనున్నట్లుగా తెలిపారు. 667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వాటి నిర్వహణ బాధ్యత అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించామని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు 300 కోట్లు వెచ్చించామని, విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్ను ఏర్పాటు చేశామని బట్టి చెప్పారు. ప్రభుత్వ విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ అందుతుందని కూడా ఇక్కడ వెల్లడించారు. ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇందులో కానిస్టేబుల్ జీడీ, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్, అలాగే రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్, అలాగే ఇక్కడ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆయా పోస్టులకు సంబంధించినటువంటి ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి మొత్తంగా ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఖాళీల వివరాలు అయితే చూడవచ్చు. టోటల్గా 39,481 ఖాళీలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి బ్రేకప్ వేకెన్సీస్ కూడా డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా, కేటగిరీస్ వైజ్గా కూడా ఎస్సీ వాళ్ళకి 5,254 ఉండగా, ఇక ఎస్టీలకి 4,021, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 7,747, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3,496, అలాగే యూఆర్ క్యాండిడేట్స్కి 15,094. ఈ విధంగా బ్రేకప్ వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై అయితే చేయండి. ఇది వచ్చేసి 10th క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసుకోవచ్చండి నోటిఫికేషన్కి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇక్కడ 5/9/2024, అంటే ఈ యొక్క సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 14/10/2024 అక్టోబర్ 14వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫీ పేమెంట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి 15 అక్టోబర్ 2024. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫామ్ కూడా
దీని కిందనే అటాచ్ చేసి ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. టెంటేటివ్ స్కెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక వ్యవసాయ గురుకుల డిగ్రీ కాలేజీల్లో తాత్కాలిక అధ్యాపక ఉద్యోగాల భర్తీ. మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల పరిధిలో వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ డిగ్రీ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీని చేస్తున్నట్లుగా సొసైటీ కార్యదర్శి బి సైదులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇక్కడ అగ్రానమీ 2, లైవ్ స్టాక్ యానిమల్ హస్బెండరీ 2 ఖాళీలు, జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ 2, ఎంటమాలజీ 2, అగ్రికల్చర్ ఎకనామిక్స్ 2, ప్లాంట్ పాథాలజీ 2, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ 2 పోస్టుల భర్తీ కోసము ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డి లేదా ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసినటువంటి నెట్ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేశారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. 7680941504 అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 సంవత్సరానికి గాను తెలుగు, బాటనీ, క్రాప్ ప్రొడక్షన్, డైరీ సైన్స్ సబ్జెక్టులు బోధించుటకు గెస్ట్ ఫ్యాకల్టీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ రమేష్ గురువారము ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వచ్చేసి జమ్మికుంట రీజియన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. పీజీలో ఓసీ, బీసీలకు 55%, ఎస్సీ, ఎస్టీలకు 50% మార్కులు, అలాగే పిహెచ్డి సెట్ కలిగినటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు అని కూడా ఇక్కడ తెలియజేశారు. ఆసక్తి గలవారు 9వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలియజేశారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. గెస్ట్ పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాలి. కరీంనగర్ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాలని సమాచార హక్కు రాష్ట్ర అధ్యక్షుడు దొగ్గలి శ్రీధర్ ఒక ప్రకటనలో గురుకులాల సెక్రటరీలను ప్రభుత్వాన్ని కోరారు. పాత వారిని తొలగించి కొత్త వారిని తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి అన్ని గురుకుల సొసైటీల్లో పాతవారు బోధిస్తూ ఉంటే కొత్త వారికి డెమోలు నిర్వహించి రిక్రూట్మెంట్ చేసుకోవడము సమయము వృధా చేసుకోవడమే అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురుచూపులే తప్ప ఇంకేం లేదని, అవకాశం ఉన్న చోట పాతవారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఫ్రాన్స్ ప్రధానిగా మైకెల్ బార్నియర్. ఫ్రాన్స్ నూతన ప్రధాని మైకెల్ బార్నియర్ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ గురువారము నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యము వహించారు. హంగ్ పార్లమెంట్ ఏర్పడటము, వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వము ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో బాధపడుతున్నటువంటి గాబ్రియల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసిన ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసము మాక్రాన్ శిబిరము అన్వేషించింది. చివరకు బార్నియర్ను ఎంపిక చేసింది. దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్కు అప్పగించామని కార్యాలయము ప్రకటనలో మాక్రాన్ తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్. తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు $1 ట్రిలియన్ ఎకానమీ నివేదికలో ఆసక్తికర అంశాలు. వివరాలు చూసినట్లయితే ప్రస్తుత $176 బిలియన్ ఎకానమీ నుంచి 2036 కల్లా $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరుగులు పెట్టొచ్చు అంటున్నటువంటి అంచనాలు. చురుకైన ఆర్థిక అభివృద్ధితో పాటు సాంస్కృతిక భిన్నత్వము, పటిష్ట ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ,
బీసీజీ ఏరోస్పేస్ రంగాలతో ముందడుగు. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మూసీ రివర్ ఫ్రంట్ లాంటి ప్రాజెక్టులతో పెరగనున్న నూతన అవకాశాలు. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే నివేదిక యొక్క ముఖ్యాంశాలు చూద్దాము. 2024 ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి కరెంట్ $176 బిలియన్లు, అంటే ప్రజెంట్ $176 బిలియన్ డాలర్లుగా ఉంది. నెక్స్ట్ 2024లో తలసరి ఆదాయము $4160. 2021లో జనాభా లెక్కల ప్రకారము 3.8 కోట్ల మంది జనాభా. 2011 జనాభా లెక్కల ప్రకారము 39% పట్టణ జనాభా. అలాగే స్త్రీ పురుష నిష్పత్తి వచ్చేసి 988. రాష్ట్ర జనాభాలో 66% పనిచేసే వయస్సు ఉన్నటువంటి వారు 1.6 కోట్ల మంది. 2011 లెక్కల ప్రకారము అక్షరాస్యత 67%. దేశ భూభాగంలో 3.4% ఉన్నటువంటి తెలంగాణ 1,12,077 చదరపు కిలోమీటర్లలో విస్తరణ. ఇక తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము 9.52 లక్షల రూపాయలు. హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయము 4.96 లక్షల రూపాయలు. సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము 3.24 లక్షలు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి తలసరి ఆదాయము 2.97 లక్షలు. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి బిలియన్ డాలర్లలో రంగారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇక్కడ రంగారెడ్డి జిల్లా అలాగే హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి డేటా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. స్పోర్ట్స్కి సంబంధించినవి, పారాలింపిక్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. పారావీరులు అదరగొట్టారు. వైకల్యాలను దాటి సంకల్ప బలాలతో సాగుతున్నటువంటి భారత పారా అథ్లెట్లు ప్యారిస్లో పతక వేటలో దూసుకెళ్తున్నారు. ఇక పథకము నంబర్ 25, అంటే ఇప్పటి వరకు భారత్కి వచ్చినటువంటి పథకాలు 25. పారాలింపిక్స్లో దూసుకెళ్తున్నటువంటి భారత్ కంచుతో చరిత్ర సృష్టించినటువంటి కపిల్. భారత పారాలింపిక్స్ చరిత్రలో బుధవారం వరకు జూడోలో పథకమే లేదు. కానీ గురువారం అద్భుత ప్రదర్శనతో కపిల్ ఫర్మాన్ చరిత్ర తిరగరాశాడు. పురుషుల 60 కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని కంచు పథక పోరుతో ప్రపంచ నంబర్ 1 కపిల్ 10-0 తేడాతో ఎలిటన్ను చిత్తు చేశాడు. కేవలం 33 సెకండ్లలోనే ప్రత్యర్థి పని పట్టాడు. ఇప్పాను ప్రత్యర్థి వీపు మ్యాట్కు తగిలేలా పడేసి అతను విజేతగా నిలిచాడు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అతని యొక్క ఇమేజ్ని అయితే చూడవచ్చు. కపిల్ ఫర్మాన్ జూడోలో కాంస్య పథకాన్ని సాధించినటువంటి వ్యక్తి. క్లబ్ త్రోలో కూడా పథకాలు అయితే వచ్చాయి ఇండియాకి. చూద్దాము వివరాలు. పురుషుల క్లబ్ త్రో F51లో భారత పారా అథ్లెట్లు ధరంవీర్, ప్రణవ్ శర్మ అదరగొట్టారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసినటువంటి ఈ ఫైనల్లో ధరంవీర్ స్వర్ణం గెలుచుకోగా ప్రణవ్ రజతం గెలిచారు. ఆసియా రికార్డును బద్దలు కొడుతూ 34.92 మీటర్ల ప్రదర్శనతో ధరంవీర్ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి 4 ప్రయత్నాల్లోనూ ఫాల్స్ చేసిన అతను 5వ ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన అందుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే క్లబ్ను 34.59 మీటర్లు విసిరినటువంటి ప్రణవ్ 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సెర్బియా అథ్లెట్ జెలికో 34.18 మీటర్లు కాంస్యం నెగ్గాడు. ఇక భారత వెటరన్ అథ్లెట్ అమిత్ కుమార్ చివరి స్థానంలో నిలిచాడు. సో ఇది ఇప్పటివరకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మనకి వెబ్సైట్లో డైలీ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ యొక్క మొబైల్కి డైలీ జాబ్ అప్డేట్స్ పొందుకోవాలనుకున్నట్లయితే వెబ్సైట్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.